పశ్చిమాసియా యుద్ధం ప్రభావం తీవ్రంగా ఉండబోతోందా? ఆర్థిక మాంద్యానికి దారితీస్తుందా? ఒక్కొక్క సెక్టర్ నెమ్మదిగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే ప్రమాదం ఉందా? ఇళ్ల లెక్కలు చూస్తే అవుననే సమాధానమే వస్తోంది. ఇక 18 త్రైమాసికాల తరువాత అంటే 4.5 ఏళ్ల తరువాత హౌసింగ్ సేల్స్ 1,00,000 దిగువకు పడిపోయాయి. ఇదే ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. హౌసింగ్ మార్కెట్ ఎలా ఉంది? అంతా సవ్యంగానే ఉందా? మరి అమ్మకాలు ఎందుకు తగ్గాయి? ఏదో కొడుతోందా? అది యుద్ధం కారణంగా మొదలైన అలజడేనా? ఎందుకంటే హౌసింగ్ రంగానికి ప్రభుత్వాలు అత్యంత ప్రాధాన్యతను ఇస్తాయి. పేరుకు అది హౌసింగ్ సెక్టర్ అయినా సిమెంట్, స్టీల్, బ్యాంకింగ్ వంటి ముఖ్యమైన సెక్టార్లు దానితో ముడిపడి ఉంటాయి. ఇక పెద్ద సంఖ్యలో అసంఘటిత కార్మికులకు ఉపాధినిస్తుంది. అలాంటి గృహ నిర్మాణంలో కొనుగోలు నేలచూపులు చూడడం ఆందోళన రేకెత్తిస్తోంది. దేశంలోని టాప్ 9 సిటీస్ లో ఇళ్ల అమ్మకాలు తగ్గిపోయాయి. జనవరి, మార్చి మధ్య 1,00,000 మార్కును టచ్ చేయలేదు. గత త్రైమాసికంతో పోలిస్తే 6% సేల్స్ పడిపోయాయి. 98,761 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే పతనం 13%గా నమోదైంది. కొత్త ప్రాజెక్టులు కూడా తగ్గినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి. కరోనా కష్టకాలం తర్వాత కోలుకుంటున్న హౌసింగ్ సెక్టార్కు ఇది ప్రతికూలమే. అయితే ఇది కన్సాలిడేషన్ ఫేజ్ మాత్రమే అంటున్నారు నిపుణులు.